నటీనటులు మహేష్ బాబు, బ్రహ్మానందం, అలీ, సత్యదేవ్, అయ్యప్ప పి. శర్మ తదితరులు. ఇక దర్శకుడు బ్యారీ జెన్కిన్స్, నిర్మాతలు అడిల్ రోమన్స్కీ, మార్క్ సిరియాక్. ఇక సినిమాటోగ్రఫీ జేమ్స్ లాక్స్టన్. ఈ వారం థియేటర్లలోకి రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో వరల్డ్ వైడ్ ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ముఫాసా ది లయన్ కింగ్ కూడా ఒకటి. మరి మన తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ తో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో, ఆడియన్స్ ని ఏ మేరకు అలరించిందో సమీక్షల్లో చూద్దాం రండి. ఇక కథలోకి వస్తే, ఈ భూమి మీద ఉన్న విశాల ప్రాంతాల్లో వర్షం చుక్క కూడా చూడని ఓ బిడువాడిన ప్రాంతాల్లో ముఫాసా ఇంకా తన తల్లిదండ్రులు నివాసం ఉంటాయి. అయితే ముఫాసాకి తన తల్లి సింహం చెప్పిన ఓ ప్రత్యేక ప్రాంతం మిల్తిలేకి వెళ్ళాలి అనుకుంటాడు. కానీ తమ ప్రాంతంలో వచ్చిన ఒకసారి వర్షంతో భారీ వరదల మూలాన ముఫాసా తన తల్లిదండ్రులకు దూరం అయిపోయాడు. అలా అక్కడ నుంచి ఎంతో దూరం వెళ్లి మరో ప్రాంతం జాతి సింహాల దగ్గరికి దారి తప్పుతాడు. అక్కడే పరిచయమైన ఓ చిన్న సింహం టాకా ముఫాసాని చేరదీసి తన కుటుంబంలోకి తీసుకెళ్తాడు. అక్కడ నుంచి ముఫాసా ప్రయాణం ఎలా సాగింది, తను ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి, ఆ జాతి ముఫాసాని చేరదీసిందా లేదా, వారికి మరో జాతి సింహాల మూలాన వచ్చిన ప్రమాదం ఏమిటి, ఆఖరి ముఫాసా తన చెప్పిన ప్రాంతానికి చేరుకున్నాడా లేదా, తను ఒక నాయకుడిగా ఎలా మారాడు, తన ప్రాణ స్నేహితుడు షార్క్ గా ఎలా మారాడు అనే ప్రయాణమే ఈ సినిమా. డిస్నీ వారి నుంచి వచ్చిన ఫేమస్ కామిక్స్ లో ఈ ది లయన్ కింగ్, జంగిల్ బుక్ లాంటి వాటికి మంచి క్రేజ్ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. వీటిలో లాస్ట్ గా వచ్చిన సినిమా ది లయన్ కింగ్ మంచి హిట్ అయ్యింది. అయితే దానికి ప్రీక్వెల్ గా వచ్చిన ఈ సినిమాలో కూడా అలరించే అంశాలు కొన్ని ఉన్నాయి. మెయిన్ గా ముఫాసా జర్నీ సినిమాలో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. తన నైపుణ్యాలు ఒక నాయకుడిగా ఎలా మారింది అనే ప్రమాణం సినిమాలో డీసెంట్ గా అనిపిస్తుంది. అలాగే ఇతర సింహాలలో పలు పోరాట సన్నివేశాలు సాలిడ్ గా ఉన్నాయి. అలాగే ముఫాసా సింహం ప్రాంతానికి సూపర్ స్టార్ మహేష్ బాబు ఇచ్చిన వాయిస్ ఓవర్ మంచి ప్లస్ అని చెప్పాలి. సన్నివేశాలకు తగ్గట్టు మహేష్ పలికించిన డైలాగులు ఆ ముఫాసా సింహానికి పర్ఫెక్ట్ గా సెట్ అయినట్టుగా కనిపిస్తాయి. అలాగే బ్రహ్మానందం, అలీల డబ్బింగ్ లో సాగే టిమాన్ అండ్ పుంబాపై పలు కామెడీ సీన్స్ కొంచెం నవ్వు తెప్పిస్తాయి. అలాగే లైవ్ మోషన్ క్యాప్చర్ లో తీసిన ఈ సినిమాలో విజువల్స్ ఎంతో గ్రాండ్ గా, చూసేందుకు అందంగా, నేచురల్ గా కనిపిస్తాయి. నిజానికి ఈ కథ ఎన్నో ఏళ్ల కిందదే కావచ్చు, కానీ మనకి ఇప్పుడున్న జనరేషన్ లో ఎన్నో సినిమాలు చూసిన వారికి మాత్రం చాలా రొటీన్ అండ్ రెగ్యులర్ గా అనిపిస్తుంది అని చెప్పొచ్చు తప్పదు. ఇక దీనికంటే ముందు వచ్చిన లయన్ కింగ్ లో ఉన్నంత ఎంటర్టైన్మెంట్ పాళ్ళు కూడా ఈ సినిమాలో లోపించాయి. టీమాన్ పుంబా ట్రాక్ కి ఇంకా మంచి ఫన్ సన్నివేశాలు ఏమన్నా పెట్టి ఉండుంటే బాగుండు అనిపిస్తుంది. అలాగే ఈ సినిమాలో మహేష్ తో పాటుగా యువ నటుడు సత్యదేవ్ కూడా డబ్బింగ్ చెప్పాడు. కానీ తెలుగులో మాత్రం డబ్బింగ్ విలువలు బాగోలేవో లేక తానే మాడ్యులేషన్ మార్చి చెప్పాడో కానీ చాలా సీన్స్ లో ఈ గొంతు తనదే అని అర్థం కాదు. అలాగే పోరాట సన్నివేశాలు లాంటివి ఇంకొంచెం అగ్రెసివ్ గా మంచి హైప్ మూమెంట్స్ ని ఇచ్చేలా కూడా డిజైన్ చేసి ఉంటే బాగుండేది. ఇలా చాలా కోణాల్లో ఆడియన్స్ ని థ్రిల్ చేసే స్క్రిప్ట్ ని మేకర్స్ మిస్ చేసినట్లు అనిపిస్తుంది. సినిమాలో సందర్భానుసారంగా వచ్చే పాటలు కూడా ఒకంత బోర్ ఫీల్ కలిగిస్తుంది. హాలీవుడ్ సినిమాలో నిర్మాణ విలువలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాగే తన సినిమాకి కూడా చాలా నేచురల్ విజువల్స్, గ్రాఫిక్స్ రూపేణా చూపించారు. కానీ ఇప్పుడు సినిమాలో మాత్రం కొన్ని సీన్స్ లో గ్రాఫిక్ వర్క్ అంత నేచురల్ గా కనిపించలేదు. మిగతా సీన్స్ అంతా చాలా అందంగా ఉన్నాయి. అలాగే మ్యూజిక్ బాగానే ఉంది. సినిమా ఫోటో రియలిస్టిక్ లోనే కాబట్టి దర్శకుడు సినిమాటోగ్రాఫర్ల విజువల్ కి తగ్గట్టుగా
చూపించిన పలు విజువల్స్ వావ్ అనిపిస్తాయి. ఎడిటింగ్ బాగానే ఉంది. తెలుగు డబ్బింగ్ విలువలు బాగున్నాయి. ఇక దర్శకుడు బ్యారీ జెన్కిన్స్ విషయానికి వస్తే ముఫాసా ది లయన్ కింగ్ కథని బాగానే అడాప్ట్ చేసుకున్నారు. కానీ ఇది ఇంకా ఎంగేజింగ్ గా తెరకెక్కించి ఉంటే బాగుండేది. మరిన్ని ఎంటర్టైనింగ్ ఎలిమెంట్స్ జోడించి అలాగే యాక్షన్ మూమెంట్స్ ని కూడా ఇంకా బలంగా ప్రజెంట్ చేసి ఉంటుంటే ఒక ప్యాకెడ్ ఎంటర్టైనర్ గా ఇది నిలిచేది. ఇక మొత్తంగా చూసినట్లు అయితే మంచి అంచనాల నడుమ వచ్చిన ఈ ముఫాసా ది లయన్ కింగ్ చిత్రం అంచనాలు పూర్తి స్థాయిలో అందుకోలేదు అని చెప్పక తప్పదు. మహేష్ డబ్బింగ్ తెలుగు వర్షన్ లో బాగా ప్లస్ కాగా కొన్ని గ్రాండ్ విజువల్స్ అవి పిల్లల వరకు కొంతమేర అలరించవచ్చు. కానీ ఇంకా కథనం మంచి ఎంటర్టైనింగ్ గా గ్రిప్పింగ్ గా ఉండుంటే బాగుండేది. వీటితో ఈ చిత్రాన్ని చాలా తక్కువ అంచనాలు పెట్టుకొని ట్రై చేస్తే మంచిది. ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.